డే 7లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్ఇఫ్ ఈ 3 ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ కండిషన్ చూద్దాం. ఇఫ్ అంటే సింగిల్ కండిషన్. దాన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయటికెళ్ళాలనుకున్నావు. నువ్వు బయటికెళ్ళేటప్పుడు ఒకవేళ వర్షం పడిందనుకో, నువ్వు గొడుగు అనేది తీసుకెళ్తావు. సేమ్ అలాగే ఇఫ్ కండిషన్‌లో వర్క్ అవుతది. సో, దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ ఒకవేళ ఇది ట్రూ అయితే గనక దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. రైనింగ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాం. ఇఫ్ రైనింగ్ ప్రింట్ టేక్ ఎన్ అంబ్రెల్లా. సో మనం రైనింగ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాం కాబట్టి సో ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి టేక్ ఎన్ అంబ్రెల్లా అనేది ప్రింట్ అవుతుంది. నువ్వు ఎగ్జామ్స్ కి బాగా చదివితేనే పాస్ అనేది అవుతావు, లేదా నువ్వు చదవలేదు అప్పుడు ఫెయిల్ అవుతావు. సేమ్ అలాగే ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే కనుక దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే కనుక ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. స్టడీడ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాను. ఇఫ్ స్టడీడ్ అయితే ప్రింట్ యూ పాస్డ్ ద ఎగ్జామ్, ఎల్స్ ప్రింట్ యూ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సో మనం ఇక్కడ స్టడీడ్ అనేది ట్రూ అని తీసుకున్నాం. సో ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి యూ పాస్డ్ ద ఎగ్జామ్ అనేది అవుట్పుట్ వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఎల్ ఇఫ్ కండిషన్ అంటే మల్టిపుల్ కండిషన్స్ అని అర్థం. సో దాని యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. సో మనందరికీ తెలిసిందే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ పడితే ఆగిపోతాం, ఎల్లో లైట్ పడితే రెడీ అవుతాం, సో గ్రీన్ లైట్ పడితే వెళ్తాం. సేమ్ అలాగే ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ కండిషన్ ఉంటాయి. సో ఇఫ్ కండిషన్ ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే కనుక దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదా ఇది ఫాల్స్ అయితే కనుక నెక్స్ట్ ఎల్ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాయి. ఎల్ఇఫ్ లో కండిషన్ ట్రూ అయితే దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదా ఎల్ఇఫ్ కూడా ఫాల్స్ అయితే కనుక ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సిగ్నల్ ఈక్వల్ టు ఎల్లో అని తీసుకున్నాను. ఇఫ్ సిగ్నల్ ఈక్వల్ టు రెడ్ అయితే కనుక ప్రింట్ స్టాప్. ఎల్ఇఫ్ సిగ్నల్ ఈక్వల్ టు ఎల్లో అయితే కనుక ప్రింట్ రెడీ, ఎల్స్ ప్రింట్ గో. సో మనం ఇక్కడ సిగ్నల్ అనేది ఎల్లో అని తీసుకున్నాం. సో ఇఫ్ కండిషన్ లో సిగ్నల్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాం. సో ఇది ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయదు. సో ఈ కండిషన్ చెక్ చేయకుండా నెక్స్ట్ ఎల్ఇఫ్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ సిగ్నల్ ఈక్వల్ టు ఎల్లో అని తీసుకున్నాం. సో మనం ఇక్కడ సిగ్నల్ ఈక్వల్ టు ఎల్లో అని తీసుకున్నాం. ఇక్కడ ఎల్ఇఫ్ కండిషన్ లో కూడా సిగ్నల్ ఈక్వల్ టు ఎల్లో అని ఉంది. సో ఇక్కడ రెడీ అనేది ప్రింట్ అవుతుంది. ఈ రోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఆఫ్ స్టూడెంట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అయితే ఏ గ్రేడ్ అని ప్రింట్ చేయండి. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే బి గ్రేడ్, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే సి గ్రేడ్, ఎల్స్ ఫెయిల్ అని ప్రింట్ చేయాలి. సో దీన్ని ప్రింట్ చేసి కామెంట్ సెక్షన్ లో డన్ అని కామెంట్. దీని నోట్స్ కావాలంటే కనుక మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. లింక్ వచ్చేసి బయోలో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇలాగే పైథాన్ ని సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి.